Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the current affairs. So January current affairs లో లాస్ట్ సెషన్ లో 5 క్వశ్చన్స్ చూసాం. ఓకే, సో ఇంకో 5 క్వశ్చన్స్ ఈ సెషన్ లో ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. So which two Indian cities were recently added to the global wetland cities list for integrating wetland preservation into their urban plans? సో ఈ వెట్లాండ్స్ ఇదంతా కూడా అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా. రామ్సర్ కన్వెన్షన్, ఇరాన్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ రామ్సర్ లో 1971 లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఓకే, సో అక్కడ నుండి వెట్లాండ్స్ లో మనకి ఏంటంటే ఎక్కువ బర్డ్స్ కానీ ఎక్కువ స్పీషీస్ రిచ్నెస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వెట్లాండ్స్ అనేది కన్జర్వేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ రీసెంట్ గా ఈ గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్ ఫర్ ఇంటిగ్రేటింగ్ వెట్లాండ్ ప్రిజర్వేషన్ ఇంటూ దర్ అర్బన్ ప్లాన్స్. ఓకే, దానికి విచ్ టూ సిటీస్? ఓకే, ద ఆన్సర్ ఈస్ ఇండోర్ అండ్ జైపూర్. సో ఇక్కడ ఇండోర్ అండ్ ఉదయపూర్, సారీ. సో ఇండోర్ అండ్ ఉదయపూర్ are the two cities. Okay, so they have joined the exclusive group of 31 cities worldwide recognized for their wetland preservation efforts. Okay, so Indore, known for cleanliness and innovative policies, houses Sirpur Lake, Ramsar site. So already Indore lo manaki ఈ క్లీన్లీనెస్ ఇండెక్సెస్ అవి ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం ఇండోర్, పూణే ఇవన్నీ కూడా నెంబర్ 1 సిటీస్ అవి చాలా లిస్ట్ లో మనం ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం. ఓకే, సో స్మార్ట్ సిటీస్ మిషన్ ఇలాంటిలో కూడా వస్తుంది. సో ఇండోర్ ఈజ్ నోన్ ఫర్ క్లీన్లీనెస్ అండ్ ఇన్నోవేటివ్ పాలసీస్, హౌసెస్ సిర్పూర్ లేక్, రామ్సర్ సైట్. నెక్స్ట్ ఉదయపూర్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఉదయపూర్ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్. ఇట్ హాస్ 5 మేజర్ వెట్లాండ్స్. ఓకే, పిచోలా, ఫతేహ్ సాగర్, రంగ్ సాగర్, స్వరూప్ సాగర్ అండ్ దూద్ తలై. సో ఇవన్నీ రీసెంట్ గా న్యూస్ లో వచ్చాయి కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారండి. యూజువల్ గా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ చూసుకున్నా ఖచ్చితంగా ఈ వెట్లాండ్స్ మీద ఇలాంటి వీటి మీద క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. దానిలో కూడా ఏవైతే ఇప్పుడు కరెంట్ న్యూస్ లో వస్తాయో వాటి మీద ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ లో చదవడం అనేది ఇన్ జనరల్ గా అన్ని ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఈ హైకోర్టు కానీ ఇలాంటి ఫార్మాట్స్ కి అయితే ఇండోర్, ఉదయపూర్ ఇవి సరిపోతాయి. ఓకే, సో ఈ 31 సిటీస్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో ఇండోర్ అండ్ ఉదయపూర్ కూడా వచ్చింది. దట్ ఈస్ రామ్సర్ కన్వెన్షన్ అది కాదు. దిస్ ఇస్ ద గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్. ఓకే, ఇట్ ఫీచర్స్ 31 సిటీస్ వరల్డ్ వైడ్. సో తర్వాత సిర్పూర్ లేక్ చూసుకుంటే ఇట్స్ ద రామ్సర్ సైట్ లొకేటెడ్ ఇన్ ఇండోర్. ఓకే, known for its biodiversity and environmental importance. Udaipur, renowned for its picturesque lakes, crucial for tourism and water management. Okay, so Udaipur is also called as city of lakes. Try to remember that. So global wetland cities list initiated by Ramsar Convention to recognize cities promoting sustainable wetland management. So Ramsar list అనేది చాలా పెద్దది ఉంటుంది. ఒక రామ్సర్ సైట్స్ చూసుకుంటే వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ రామ్సర్ కన్వెన్షన్. సో 1971 ఇరాన్ అక్కడ జరిగినటువంటి రామ్సర్ కన్వెన్షన్ లో ఆ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానిలో గ్లోబల్ వెట్లాండ్ సిటీస్ లిస్ట్. ఓకే, సో రామ్సర్ సైట్స్ అంటే ఇట్ కంటైన్స్ ఆల్ ద సైట్స్. సో ఈ పర్టికులర్ సిటీస్ లిస్ట్ లో ఏంటంటే మేజర్ గా సిటీస్ ప్రమోటింగ్ సస్టైనబుల్ వెట్లాండ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఎనీవే ఉదయపూర్ అండ్ ఇండోర్ ఆ రెండు గుర్తుపెట్టుకోండి. సో విచ్ మినిస్ట్రీ డస్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ కమాండర్? సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుందండి, ఎందుకంటే టర్మరిక్ అదంతా కూడా అగ్రికల్చర్ అనుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో బోర్డ్ అనేది ఏంటంటే బిజినెస్ కూడా చూస్తుంది కాబట్టి కామర్స్ అండ్ ఇండస్ట్రీ అవ్వచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈజీగా ఏంటంటే అగ్రికల్చర్ కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ ఫుడ్ కాబట్టి ఫుడ్ టర్మరిక్ అంతా కూడా ప్రాసెస్ చేయాలి. ఓకే, సో అలా అనుకున్నాం. బట్ టర్మరిక్ బోర్డు, నేషనల్ టర్మరిక్ బోర్డు కాబట్టి అదేంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తుంది. ప్రైసెస్ కానీ మార్కెట్ స్టెబిలైజేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి చాలా విషయాల్లో. అది ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాకి రిలేటెడ్ అవ్వచ్చు, విమెన్ అండ్ ఇది అలాంటిలో కూడా చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో అది గెస్ వర్క్ అనేది అంత ఈజీ మంచిది కాదు. సో ట్రై టు రిమెంబర్ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అనేది ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. తర్వాత ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై పీయూష్ గోయల్. ఓకే, మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ. నేషనల్ టర్మరిక్ బోర్డ్ నిజామాబాద్, తెలంగాణ. అండ్ శ్రీ పల్లి గంగారెడ్డి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇట్స్ ఫస్ట్ చైర్పర్సన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారండి. ఈ ఫస్ట్ చైర్పర్సన్ ఇలాంటివి కూడా
ఎస్పెషల్లీ ఈ ఫార్మాట్ లో ఎక్కువ అడుగుతారు. ఓకే, గ్రూప్స్ సివిల్స్ అటు సైడ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఈ ఇండివిజువల్ చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఈ వన్ లైనర్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇవి కూడా ఎక్కువ అడగచ్చు. రీసెంట్ అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా అడుగుతారు. సో ద బోర్డ్ విల్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ టర్మరిక్ ఫార్మర్స్, బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ డెవలపింగ్ సుపీరియర్ టర్మరిక్ వెరైటీస్. సో బూస్టింగ్ ఎక్స్పోర్ట్స్, రీసెర్చ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కమింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, so India produces 70% of the world's turmeric with over 30 varieties, many holding GI tags. So India produces 70% of the world's turmeric. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, సో విత్ ఇన్ ఇండియా మనకి యూజువల్ గా తమిళనాడులో ఎక్కువ ఉంటుందండి టర్మరిక్ అనేది. తమిళనాడు ఈ రోడ్ అటు సైడ్ నెంబర్ 1 ఉంటుంది అనమాట టర్మరిక్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్స్ అన్ని కూడా. తమిళనాడు ఎక్కువ ఉంటుంది, దానిలో ఈ రోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇండియా కూడా 70% ఆఫ్ ద వరల్డ్స్ టర్మరిక్. ఈ మధ్యన మన వియట్నాం, ఫిలిప్పీన్స్ అటు సైడ్ కూడా ఈ వెజిటబుల్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో మనకి వియట్నాం, ఫిలిప్పీన్స్ అవి ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ వస్తున్నాయి. సో కీప్ దట్ ఇన్ మైండ్. నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఇస్ దేర్ ఫర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ నిజామాబాద్, తెలంగాణ. The board will also focus on improving logistics and creating awareness but about turmeric's medicinal properties. సో వీలైతే ఆ టర్మరిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ లో కూడా దానిలో ఏదో సమ్ ఎలిమెంట్ ఉంటుందండి, ట్యూకోరిన్ సంథింగ్. సో ఆ క్వశ్చన్స్ కూడా మనకి జనరల్ సైన్స్ లో అడిగే ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్ హ్యాస్ దిస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. అందుకే మనకి దెబ్బలు అవి తగిలినప్పుడు టర్మరిక్ అది పసుపది రాస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. సో ఎనీవే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. Which specialized agency achieved a 100% conviction rate in 2024, convicting 68 accused and 25 cases. Anyway, so 100% కన్విక్షన్ రేట్ 2024 లో వచ్చిందంట. అంటే 10 మందిని అరెస్ట్ చేస్తే 10 మంది కూడా జైలు శిక్ష పడ్డాం అనమాట. సో ఇట్ ఈస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, NIA. ఎందుకంటే మిగతా మీరు అబ్జర్వ్ చేస్తే సిబిఐలో కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈడీలో కూడా మీకు ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఎక్కడైతే మనీ లాండరింగ్ జరుగుతుంది, ఫారిన్ కంట్రీస్ లో మనీ వెళ్తుందో అప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. క్రైమ్ ఎక్కువగా సమ్ ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ క్రైమ్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు సిబిఐ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేజర్ గా మనీ బిజినెసెస్, మనీ లాండరింగ్, ఓకే, ఫేక్ కంపెనీస్, ఫారిన్ అబ్రాడ్ మనీ వెళ్ళినప్పుడు ఇది వస్తుంది, ఈడీ వస్తుంది. ఓకే, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ లో ఎక్కువ ఉంటుంది. సో అక్కడ అరెస్ట్ చేయడాలు, కన్విక్షన్స్ తక్కువ ఉంటాయి. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మొత్తం టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి అందులో అరెస్ట్ అయితే మీకు కన్విక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ రెండింటిలో మీకు ఏంటంటే పొలిటికల్ పీపుల్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు లూప్ హోల్స్ అన్ని యూజ్ చేసుకుని ఎక్కువ కాలం అలాగా ట్రాక్ చేస్తుంటారు. సో ఇక్కడ కామన్ సెన్స్ తోటి కూడా మనం పెడితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, so NIA achieved 100% conviction rate. Try to remember that. This is a specialized counter-terrorism agency established under Ministry of Home Affairs. So ఇప్పుడు కూడా పోలీస్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా హోమ్ అఫైర్స్ లో వస్తాయి. ఓకే, సో ఆ విధంగానే NIA కూడా మనకి హోమ్ అఫైర్స్ వస్తుంది. అజిత్ దోవల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే, ఇస్ ద కరెంట్ హెడ్ ఆఫ్ NIA. సో ఫౌండర్ ఇస్ రాధా వినోద్ రాజు. కరెంట్ డైరెక్టర్ జనరల్ ఇస్ సదానంద్ దాటే. ఓకే, try to remember this. Current director general is Sadanand Date. Okay, sorry, Ajit Doval is National Security Advisor. So that is NSA. Okay, NSA National Security Advisor is Ajit Doval. NIA National Investigation Agency అయితే సదానంద్ దాటే. నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఫౌండెడ్ 2008, సో నాట్ వెరీ లాంగ్ ఎగో అండి, రిలేటివ్లీ రీసెంట్ అనే చెప్పుకోవచ్చు. సో ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద 2008 ముంబై అటాక్స్. సో ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. సో ఈ రోజుల్లో ఏంటంటే ఇలా కూడా కొంచెం అనాలిసిస్ బేస్డ్ కూడా మనకి అడగచ్చు అనమాట. ద రీజన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇస్ మేజర్లీ 2008 ముంబై అటాక్స్. ఓకే, కసబ్ అవన్నీ చూసాం కదా, ఆ టైంలోనే దానికి కౌంటర్ గా ఇది ఎస్టాబ్లిష్ అయింది. NIA Act 2008 allowing it, so it's a statutory body. It has jurisdiction across India. Okay, so conviction rate అనేది 100 వచ్చింది. So where is the first green hydrogen hub under the National Green Hydrogen Mission? So National Green Hydrogen Mission అనేది frequent గా న్యూస్ లో ఉంది. ఓకే, టార్గెట్ 2030కి 5 MMT ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలి అని టార్గెట్ ఉంది. దానికి మొన్న 20,000 crore ప్లస్ సంథింగ్ బడ్జెట్ ఉంది. దానిలో సైట్ అనే ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్, అంటే గ్రీన్ హైడ్రోజన్ కి ట్రాన్సిషన్ అవడానికి ఎగ్జిస్టింగ్ పవర్ ప్లాంట్స్ అవి అలాంటివన్నీ కూడా
గ్రీన్ హైడ్రోజన్ కి ట్రాన్సిషన్ అవ్వడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అవి దానికి ఒక 17,000-18,000 ఎంతో మన బడ్జెట్ లో సంథింగ్ అవన్నీ కూడా చూసాం మనం. ఓకే, సో ఈ పర్టికులర్ కేసు లో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అండర్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో ఆ మిషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఎక్కడ వచ్చింది? దట్ ఈస్ పుడిమడక, ఆంధ్రప్రదేశ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి ఇది అడిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ పుడిమడక, ఆంధ్రప్రదేశ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ will inaugurate the first green hydrogen hub under the National Green Hydrogen Mission at Pudimadaka, Andhra Pradesh. So green hydrogen hub project at Pudimadaka is valued at 1.85 lakh crore and is part of the National Green Hydrogen Mission. Okay, project is aimed at promoting clean and sustainable energy. It will be done virtually from Visakhapatnam. Okay, సో ఇప్పుడు ఈ యోగా డేకి వాటికి వచ్చినప్పుడు మేబీ చేస్తారు, మరి చూడాలి. ద హబ్ విల్ ప్లే కీ రోల్, ఓకే, ఫర్ క్లీన్ ఎనర్జీ. సో గ్రీన్ హైడ్రోజన్ ఇస్ ప్రొడ్యూస్ యూజింగ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో హైడ్రోలిసిస్ ఆ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేసి దానికి రెన్యూబుల్ ఎనర్జీ అనేది వాడితే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ is a government initiative to promote production and use of green hydrogen in India. It aims to reduce the reliance on fossil fuels and lower carbon emissions. Fine. So which one of the following warships is not part of the Indian Navy's Republic Day Parade? So Republic Day Parade గురించి మనకి ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటారండి. సో డిఫరెంట్ ఏవో కొన్ని స్టేట్స్ ఐడెంటిఫై సెలెక్ట్ చేస్తారు, అందరూ పంపిస్తే దానిలో ఈ ట్యాబ్యూస్ అనేవి పెడతారు. మనకి రోడ్డు మీద అలాగా వెళ్తాయి కదా, రోడ్డు మీద అలా మూవ్ వెళ్తే చూస్తాం కదా, ఒక్కొక్క స్టేట్ వాటి ఆ స్టేట్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి కానీ లేదా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉన్నవి పెడుతూ ఉంటారు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వార్షిప్స్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ రిపబ్లిక్ డే పెరేడ్? సో ఇండియన్ నేవీ పెరేడ్ చేసినప్పుడు ఐఎన్ఎస్ సూరత్ ఉంది, వక్షీర్ ఉంది, నీలగిరి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో విక్రాంత్ అనేది లేదు. సో ఐఎన్ఎస్ విక్రాంత్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి మనకి ఒకటో రెండో ఉంటాయి. ఓకే, సో అమెరికా లాంటి కంట్రీస్ కి ఏంటంటే 21, 22 ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. మనకు ఒకటో రెండో ఉంటాయి. మిగతా చాలా కంట్రీస్ అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఉండదు. ఇట్స్ అ వెరీ నేవీలో ఇట్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఎందుకంటే ఇట్ కెన్ బి అటాక్డ్ ఆర్ అంటే సీ లోపల ఎక్కడో లోపల కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటే దాని మీద జెట్ ప్లేన్స్ అన్ని ఉండడం వల్ల, హెలికాప్టర్స్ అవి ఉండడం వల్ల యూ కెన్ అంటే మిసైల్స్ ఏమైనా ఎనిమి కంట్రీస్ ఫైర్ చేస్తే అవి మన కోస్ట్ లైన్ వరకు దగ్గరికి రాకుండానే ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరం నుండి వాటిని న్యూట్రలైజ్ చేయొచ్చు. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈవెన్ దో ఇట్స్ మైల్ స్టోన్ ఫర్ ద నేవీ, ఇట్ ఇస్ నాట్ పార్ట్. ఎనీవే ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్, అది లేదు. సో ఇండియన్ నేవీస్ రిపబ్లిక్ డే ట్యాబ్యూ ఫీచర్స్ సూరత్, నీలగిరి, వక్షీర్ ఈ మూడు ఉన్నాయి. ద థీమ్ ఈస్ ఆత్మనిర్భర్ నౌసేనా సే రాష్ట్ర నిర్మాణ్. ఓకే, సో ఇవి కూడా అడిగే అవకాశం ఉందండి. థీమ్ ఈసారి వచ్చిన నేవీ ఇండియన్ నేవీ థీమ్ ఏంటంటే ఆత్మనిర్భర్ నౌసేనా సే రాష్ట్ర నిర్మాణ్. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఐఎన్ఎస్ సూరత్ ఈస్ ఎ విశాఖపట్నం క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. సో విశాఖపట్నంలో ఉంటుంది ఐఎన్ఎస్ సూరత్. సో నీలగిరి ఈజ్ ఎ స్టెల్త్ ఫ్రిగేట్. వక్షీర్ ఇస్ ఎ సబ్మెరైన్ అండర్ ద కల్వరీ క్లాస్ ప్రాజెక్ట్ 75. ఈ ప్రాజెక్ట్ 75 అవన్నీ కూడా గతంలో మనం డీటెయిల్ గా చూస్తాం. సో వక్షీర్ అనేది సబ్మెరైన్. ఫైన్, ఇది స్టెల్త్ ఫ్రిగేట్. ఫ్రిగేట్ అంటే ఆ బోట్ లో ఉంటుంది కదా, చిన్న వార్షిప్ అనమాట. సో మిసైల్ డెస్ట్రాయర్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఫోకస్ ఇస్ ఆన్ షోకేసింగ్ ఇండిజినస్ డెవలప్మెంట్ విచ్ ఇస్ గుడ్. ఇవన్నీ కూడా. సో ఇండియన్ నేవీస్ రిపబ్లిక్ డే ప్రెజెన్స్ ఇదంతా కూడా ఫైన్. So we have completed 5 more questions. Anyway, సో మనం కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. సో జనవరి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రెసెంట్ కంపైల్ చేస్తున్నాను. సో జనవరి నుండి స్టార్ట్ చేసి మనం ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మనం చూసాం. అది ఒక సిరీస్ లా సపరేట్ గా రన్ అవుతుంది. సో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్ లో ఎస్పెషల్లీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ కి ఒక ప్లేలిస్ట్ పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లో మీకు ఈ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తుంటాను. దానిలో ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ బ్రీఫ్ కరెంట్ అఫైర్స్. సో ఇలాంటి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా దీనికి ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ అనాలిసిస్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో కరెంట్ అఫైర్స్ అన్ని కవర్. ఇంగ్లీష్ కూడా ఒక చెప్పాను కదా 700 pages PDF ఉంది. దానిలో సైమిల్టేనియస్ గా దాని మీద కూడా కొన్ని వీడియోస్ జరుగుతున్నాయి.
సో ప్లేలిస్ట్ లో ఈ ఏపీ హైకోర్ట్ అని ఉంది చూడండి. ఓకే, సో ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2025 దీనికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను. సో ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ లో మీకు ఓకే, సో ఇక్కడ వీడియోస్ పెడుతున్నాను. సో ఆల్రెడీ ఇంగ్లీష్ మీద ఒక వీడియో చేసాం, కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇలాగా, సో ప్లీజ్ గో త్రూ దీస్ వీడియోస్ అండ్ ఆల్సో ఇట్స్ ఓన్లీ 150 రూపీస్ అండి ఫుల్ కోర్స్. సో ఫుల్ కోర్స్ ఫర్ దిస్ హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్ లో మీకు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ రెండు కవర్ చేస్తాను. ఆ కాలంలో జనరల్ సైన్స్ మొత్తం యాజ్ పర్ సిలబస్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇంగ్లీష్ అంతా కూడా పీడిఎఫ్ లో ఉంటుంది. దానికి ఒక్కొక్క దానిలో మోర్ దాన్ 10-15 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా దానిలో ఉన్నాయి. సో మొత్తం సిలబస్ అంతా కూడా మనం కవర్ చేద్దాం. సో ఇండియన్ ఆర్ట్ కల్చరు, ఓకే, ఇండియన్ హిస్టరీ, ఈ వీటిలో కూడా మెల్లగా వీడియో స్టార్ట్ చేస్తాను. అన్నిటికీ చిన్న చిన్న పీడిఎఫ్స్ అనేవి తయారు చేస్తాను. ఎందుకంటే పెద్ద పెద్ద సివిల్స్ పీడిఎఫ్స్ అవి చదవడం వల్ల కన్ఫ్యూజన్ యాడ్ అవుతుంది తప్ప ఇది ఉండదు. సో వీటికి ఏంటంటే కొంచెం బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది, అంత మించి అడగరు. సో విల్ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. ఓకే, పాలిటీ అంతా కూడా బ్రీఫ్ గా, పాలిటీ, ఎకనమీ, ఓకే, సో అగ్రికల్చర్ ఇదంతా కూడా మనకి ఎకనమీలోనే వచ్చేస్తుంది. ఎన్వైరన్మెంట్ కూడా మీకు ఎస్ఎన్టీలో కొంచెం కవర్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ అవి కూడా మీకు హిస్టరీలో జనరల్ గా కవర్ అయిపోతాయి. ఓకే, సో లెట్ us ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, సో కొన్ని రోజులు వీడియోస్ చూసి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ పర్చేస్ దిస్ కోర్స్, ఓన్లీ ₹150. ఓకే, సో డిస్క్రిప్షన్ లో మొత్తం డీటెయిల్స్ పెడతాను, అది చూసి పర్చేస్ చేసుకుంటే ఐ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ ద మెటీరియల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.